హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. అంబానీ, టాటా, జుకర్బర్గ్, లారీ పేజ్ వీళ్ళ చదువుకి వృత్తికి సంబంధం లేదనిపించింది. సుసూత్రుడు, కణద మహర్షి, ఆర్యభట్ వీరికి డిగ్రీలు ఏమీ లేవే. వీరి మేధస్సుకి ఏ విధంగా విలువ కడతాం? ఆంగ్లేయుల పరిపాలనలో విద్యావ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల డిగ్రీ అర్హతలు నిర్ణయించబడ్డాయి. కానీ ధనవంతుడవ్వడానికి ఎలాంటి డిగ్రీలు అవసరం లేదు. ఒకటి పక్కన సున్నాలు పెంచడం మాత్రమే. మన మనీ మంత్ర సభ్యులకు తెలుసు. ఈ మనీ మంత్ర సబ్జెక్ట్ ద్వారా ఎన్నో బతుకులకి ఒకటి ప్రక్కన సున్నాలు ఎలా పెట్టి సంపాదన డబ్బుని పెంచుకోవాలో నేర్చుకున్నారు. బంగారం, భవంతులు, వాహనాలు, సంపద ఎలా సాధించారో తెలుసుకుని ఇతరులకు ఎలా పంచుకోవడం ద్వారా ఎలా తిరిగి పొందాలో, ఎప్పటికీ ఉన్నత వైపు ప్రయాణం ఎలా చెయ్యాలో తెలుసుకున్నారు. ఈరోజు మనీ మంత్ర సభ్యుడవని గర్వంగా చెప్పుకునేలా వేల మంది సభ్యులు తయారయ్యారు. అతి సులువుగా డబ్బుతో పాటు సమాజంలో చక్కని గౌరవం, అందరి పట్ల క్రమశిక్షణ, ఆడ మగ తేడా లేకుండా చిన్న పిల్లలు సైతం డబ్బుని ప్రేమించడం నేర్చుకున్నారు. వారికి కావాల్సిన వాటిని ఊహించుకొని అనుసంధానం చేసుకోవడం ద్వారా ఎలా పొందవచ్చు? విశ్వం యొక్క నియమాలు విశ్వానికి మీ అంతఃచేతన మనస్సు ద్వారా పొందే అనేక సారంభాలు ఎలా చేజిక్కించుకోవాలో నేర్చుకున్నారు. ఒక్కొక్కటిగా అన్నీ పొంది చివరిగా సంపూర్ణత్వాన్ని ఆకలింపు చేసుకున్న వారెందరో. ఒక సంకల్పం, ఆలోచన ఇన్ని జీవితాలను మార్చనందుకు. విశ్వానికి మనకి ఉన్న సంబంధం ఇన్ని లక్షల మందిలో మిమ్మల్ని మాత్రమే అర్హులుగా ఎంపిక చేసి అన్నీ సమకూర్చిన విశ్వానికి కృతజ్ఞతలు. తదస్తు తదస్తు తదస్తు. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు చేసే పని సింపుల్గా ఉండాలి. ఎక్కడ కూడా అయోమయంగా, ఆత్రముగా, తొందరపడకుండా ప్రశాంతంగా విశ్వాన్ని నమ్ముకొని ప్రతిరోజు విశ్వాన్ని గుర్తు చేసుకొని పని స్టార్ట్ చేయండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో జస్ట్ ఈ సబ్జెక్ట్ని కొన్ని రోజులు ప్రయత్నించండి, ఫాలో అవ్వండి. తర్వాత మీ జీవితం గురించి మీకే తెలుస్తుంది. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.